నమస్కార్ ఫ్రెండ్స్. ఇది మనకి 7 ఎసెన్షియల్స్, 7 ఫండమెంటల్స్ ఏంటి దినచర్య ఏంటో చూద్దాం. మనకి హెల్తీగా ఉండాలంటే 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. అదేంటి? ఎయిరు, వాటరు, ఫుడ్డు, మలినాలు బయటికెళ్ళిపోవడం మన బాడీలో అన్ని కెమికల్. అంటే మన నోటి ద్వారా, ముక్కు ద్వారా లేదేంటి, ఈ ముక్కు ద్వారా గాలి, నోటి ద్వారా వాటరు, ఫుడ్ ఎళ్తుంది. ఎక్స్‌క్రీషన్ అంటే మన బాడీలోని వేస్ట్‌లు ఎలా ఎళ్తాయి? బై వే ఆఫ్ యూరిను, స్టూల్స్, స్వెట్టు, బై బ్రెత్, కార్బన్ డయాక్సైడ్ వల్ల. ఎక్సర్‌సైజ్ ఏంటి? మనకు చాలా జాయింట్స్, మజిల్స్ ఉంటాయి కనుక ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయాలి. తర్వాత ఎమోషనల్ అంటే రెస్ట్, మైండ్ మేనేజ్‌మెంట్. 7 గంటలు నిద్రపోవాలి కంపల్సరీగా. మన మైండ్‌ని మనం మంచిగా మేనేజ్ చేసుకోవాలనమాట. మన ఎమోషన్స్ కానీ, మన రెస్పాన్సెస్ గానీ, అవన్నీ బాగా నేర్చుకోవాలనమాట. ఏం చేయాలో చూద్దాం. మనం రోజు 3, 4 లీటర్లు దిగటం కంపల్సరీ. తర్వాత 2 సార్లు మల విసర్జన వెళ్ళాలి. తర్వాత 1 అవర్ వాకింగ్‌కి వెళ్ళాలి. లేదా యోగాసనాలు, ప్రాణాయామం ఏదో ఎక్సర్‌సైజ్ చేయాలనమాట. తర్వాత మనం స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలి. ఎలా మేనేజ్ అవ్వాలి స్ట్రెస్సు? ప్రేయరు, మెడిటేషను, ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి చేసి మనం స్ట్రెస్ నుండి బయటపడాలి. తర్వాత 7 గంటలు నిద్ర చాలా కంపల్సరీ. అది కూడా నైట్ 10 పీఎం టు 5 ఏఎం. నైట్ 12:00, 1:00 పడుకొని 7 అవర్స్ పడుకుంటే సరిపోదు. 10 కల్లా పడుకోవాలి. 10-11 మళ్ళీ 5-6 వరకు పడుకోవాలనమాట. తర్వాత అందరూ కూడా ఆల్కహాల్, టొబాకో, కాఫీ, టీ, షుగరు, రిఫైన్డ్ ఆయిల్, బేకరీ ఐటెమ్స్, ఐస్ క్రీమ్స్, ప్యాకేజ్ ఫుడ్స్ ఏదైతే మనకి ఫ్యాక్టరీలో దొరుకుతాయో బార్ కోడ్ వస్తుందో అయన్నీ మనం అవాయిడ్ చేయాలనమాట. మనకేం చేయాలి రోజులో 2 సార్లు మాత్రం తినాలి. ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే రోగి. మనం ఏం చేస్తున్నాం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, కాఫీ, టీ, స్నాక్స్ రోజంతా 5, 6 సార్లు తింటున్నాం. అట్లా ఎన్నో సంవత్సరాలు చేయటం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. చాలా ప్రాబ్లమ్ వస్తాయన్నమాట. తర్వాత నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్‌కి మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. నీళ్లు తప్పించి ఏది నోట్లో ఏసుకున్నా అది ఫుడ్డే. 7 పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా డి విటమిన్, బి12 చెక్ చేసుకొని ఆ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. ల్యాబ్‌లో 30-100 అంటారు. కానీ అది ఐడియల్ 60-100 అలానే బి12 కూడా 600-900 అనమాట. అని మిగతా టెస్ట్ కూడా చేయించుకోండి. కాకపోతే ఇది బేసిక్. ఒక మీరు ఉన్నా లేకపోయినా డి విటమిన్, బి12 సప్లిమెంట్ ఏసుకోవడం మంచిది. ఇప్పుడు ఇది ఎలా ఫాలో అవ్వాలి రోజంతట్లో? ఈ 4 లీటర్లు ఎలా తాగాలి? 2 సార్లు మల విసర్జన వెళ్ళాలి. తర్వాత 2 సార్లు ఎలా తినాలి? ఏది తినాలనేది కన్‌ఫ్యూజ్ జనాలు. మిగతాయన్ని అందరికి తెలుసు. నిద్ర లేసిన వెంటనే ఒక లీటర్ నీళ్లు తాగండి. మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళడానికి దృక్పథంతో వెళ్ళండి. 2 ఇంపార్టెంట్ అన్నమాట. నీళ్లు తాగడం వల్ల మనకి పొట్ట మీద బరువు పడుతుంది. టాయిలెట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మన మైండ్ కూడా టాయిలెట్ వెళ్ళాలనే ఒక దృక్పథంతో ఇంట్లోనే నడవాల. ఆ టైంలో వేరే పనులు చేస్తే రావు. ఇది ఎట్లాగంటే బ్యాంక్ లాకర్‌కి మీ దగ్గర ఒక కీ ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ ఒక కీ ఉంటుంది. 2 కీస్ ఓపెన్ చేస్తేనే మీకు లాకర్ ఓపెన్ అవుద్ది. మేనేజర్ ఒక్కడే చేసుకోలేడు. ఇది అలానే. మనకు ఒక్కోసారి అర్జెంట్ అనిపించినా బాత్రూమ్ ఫెసిలిటీ లేదనుకోండి టాయిలెట్ వెళ్ళకుండా ఉండిపోగలం. ఒక్కోసారి మనకి నీళ్లు తాగినా స్ట్రెస్ ఉన్నా నీళ్లు తాగినా కూడా తొందరగా వచ్చినా కూడా ఫెసిలిటీ లేదు ఆగుతాం. అలానే మన మనసు పట్టు మీద పెట్టుకొని చేయాలి. ఆ తర్వాత 1 అవర్ వాకింగ్‌కెళ్ళండి. వచ్చాక మళ్ళీ వాకింగ్ కుదరలేదు ఇంట్లో పనులు చేసుకోండి 1 ½ అవర్. మళ్ళీ తిరిగి ఇంకొక లీటర్ నీళ్లు తాగండి. మళ్ళీ మనస్ఫూర్తి పట్టు పెట్టుకుంటే టాయిలెట్ వెళ్తుంది. చాలామంది కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. నీళ్లు తాగే అలవాట్లేదు. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయాలి మీరు. ఆ తర్వాత ఏంటి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నేర్చుకోండి. తర్వాత 7 గంటలు పడుకోండి. అవాయిడ్ ఆల్కహాల్, టొబాకో అన్ని ఆపేయండి నేర్చుకోండి. 2 సార్లు తినండి. మీకు బాగా ఆకలేసినప్పుడు 2 సార్లు తినండి. ఏ టైంలో తినాలి? ఏ ఫుడ్ తినాలి? ఎంత తినాలనేది మీ ఇష్టం అన్నమాట. ఇది ఫాలో అవ్వండి. ఇనిషియల్‌గా ఏం చేస్తారు? మీకు ఇంతకుముందు అలవాటు ఉంది. పొద్దున్నే బ్రేక్‌ఫాస్టు, తర్వాత లంచ్, డిన్నర్ మధ్యలో కాఫీ, టీలు, స్నాక్స్ అయితే ఏం చేస్తారు 3 సార్లు తినండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో ఏం తినొద్దు. అది స్లోగా దాన్ని 4, 5 రోజుల కల్లా 2 సార్లుగా వచ్చేయండి. మంచి ఏం ఫుడ్ తింటున్నారో గ్రూప్‌లో పెట్టండి. మీకు గైడ్ చేస్తారన్నమాట. తర్వాత 2 మీల్స్‌కి మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 లీటర్స్ తాగేసాం. పొద్దున 1 లీటరు బాత్రూమ్ వెళ్ళాం. 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 లీటర్ తాగాం. మిగతా 2 లీటర్లు ఎప్పుడు తాగాలి? నీళ్లు తాగే పద్ధతి ఏంటంటే, నీళ్లు తాగితే అన్నం తినకూడదు. అన్నం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. తిన్నాక 2 గంటలు ఆగాలి. కనుక ఏం చేయాలి మనం అన్నం తిన్నటువంటి 2 గంటల నుండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెండో మీల్ తినే లోపు అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్లు ఫినిష్ చేయాలి. అందరూ కూడా వాటర్ బాటిల్ పెట్టుకోండి. 1 లీటర్ బాటిల్ పెట్టుకొని మీకు లెక్క ఉంటుంది. లేదా లెక్కాపత్రం ఉండదన్నమాట. తర్వాత ఏం చేయాలి? ఏ ఫుడ్ తినాలి చూడండి. చక్కగా బ్రౌన్ రైస్ చేసుకోండి. కర్రీలు గూడా రిఫైన్డ్ ఆయిల్ లేకుండా మంచి గానుగాయలు నెయ్యితో చేసుకొని చక్కగా తినండి. మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తినండి.
హ్యాపీగా సంతృప్తిగా తినండి. మనం 7 ఫాలో అవ్వాల్సిందే. 7 ఫండమెంటల్స్ ఇందాక చూసాం కదా! అన్నీ ఫాలో అవ్వాల్సిందే. తర్వాత రెండో మీలు వీలైతే అన్‌కుక్డ్ ఫుడ్ తింటే మంచి మంచి న్యూట్రిషన్స్. లేదు 2 సార్లు కుక్డ్ ఫుడ్ తినండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఆ టైం రాయండి. ఎన్నింటికి తిన్నారు? నేను చూడండి ప్రీవియస్ నైట్ 8 పీఎం తింటే రెండో రోజు 11 గంటలు అంటే రాత్రి నుండి 10 గంటల వరకు 15 గంటల వరకు ఏం తినకుండా ఉన్నానన్నమాట. దాన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇట్లా మీరు డీటెయిల్స్ పెట్టండి గ్రూప్‌లో. తర్వాత హెల్త్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి? 10 హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అందరికి కూడా. ఏంటి ఓవర్ వెయిట్, బీపీ, ఓవర్ వెయిట్ పొట్ట, బీపీ ఉంటుంది. మెడిసిన్స్ వేసుకుంటున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటుంది. డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉంటుంది. డి విటమిన్, బి12 ఈ 10 హెల్త్ ఇష్యూస్ మనం చెక్ చేసుకోవాలా. ఇవన్నీ ఐడియల్ పారామీటర్స్ అన్నమాట. ఒకప్పుడు చూడండి నాకు 8 హెల్త్ ఇష్యూస్ ఉండేయి. అంటే ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది, టాబ్లెట్లు వేసుకునేవాడిని. తర్వాత ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ ఉందన్నమాట. అప్పుడు ఈ 3 విషయాలు నాకు తెలీదు. తర్వాత ఒక 4 నెలలకి మంచిగా ఇంప్రూవ్ అయ్యానన్నమాట. అంటే 10 హెల్త్ ఇష్యూ 8 హెల్త్ ఇష్యూ నుండి ఒక హెల్త్ ఇష్యూకే ఓన్లీ డయాబెటికే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత కూడా డయాబెటిక్ నాట్ అండర్ టోటల్ కంట్రోల్ బట్ టాబ్లెట్ లేకుండా 7.3% ఉంది. అలానే చూడండి ఈయన ప్రవీణ్ అనే ఒకతను ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన 16 కిలోలు తగ్గాడు. వెయిట్ తగ్గింది. అంటే 9 హెల్త్ ఇష్యూ నుండి ఆయన 2 హెల్త్ ఇష్యూస్‌కొచ్చాడు. అంతకుముందు ఏముంది ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది, మెడిసిన్స్ యేసుకున్నాడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువుంది. లివర్ మటుకు నార్మల్‌గా ఉంది ఆయనకి. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. తర్వాత ప్రీ డయాబెటిక్ ఉన్నాడు. డి విటమిన్ తక్కువ, బి12 తక్కువ. ఆ తర్వాత 9 హెల్త్ ఇష్యూస్ నుండి 2 హెల్త్ ఇష్యూస్‌కి వచ్చాడు. ఓన్లీ థైరాయిడ్ కంట్రోల్ రాలేదు ఆయనకి. బి12 ఇంప్రూవ్ అవ్వలేదు. అది అయిపోతుంది ప్రాబ్లమ్. తర్వాత ఇతను చూడండి ఇతను కూడా ఇంప్రూవ్ అయ్యాడు. కాకపోతే ఎక్కువ ఇంప్రూవ్ అవ్వలేదు. టైం పడుతుందన్నమాట ఇతనికి. ఇంకో ఆయనైతే అసలు ఇంప్రూవ్ అవ్వల. కారణం ఏంటి? దినచర్య సరిగ్గా ఫాలో అవ్వకపోవటం. ఈయన ఆల్రెడీ జెంటిల్‌మ్యాన్ ఆల్రెడీ డయాబెటిక్ ఉంది. ఎంత ఉంది హెచ్‌బీఎం 6.5% ఉంది. ఆయన ఫ్రూట్సు, తర్వాత మళ్ళీ జ్యూస్ అయి తాగాడనమాట. దానివల్ల అతనికి కంట్రోల్ అవ్వలేదు 4 నెలలు. వీళ్ళందరూ గూడా మన గ్రూప్‌లో ఫాలో అయ్యున్నారు. మీరందరూ నా యూట్యూబ్ ఛానెల్‌లో వెల్‌నెస్ సీక్రెట్స్ వీడియోలు వినొచ్చు, నేర్చుకోండి. తర్వాత ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ మా క్లాసులు వినండి. టైం ఇన్వెస్ట్ చేయాలి. నాలెడ్జ్ కావాలా, తర్వాత దాంతో పాటు డిసిప్లిన్ కావాలనమాట. నా పేరు గంగేశ్వరరావు. నేనేం డాక్టర్‌ని కాదు. నేను గత 11 ఇయర్స్ నుండి ఐయామ్ హెల్పింగ్ పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు నా యూట్యూబ్ ఛానెల్ వెల్‌నెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానెల్ చూడండి. వాట్సాప్ గ్రూప్‌లో చేరండి. నా మొబైల్ నంబర్ వచ్చేసి 9840852996. మనకు కావాల్సింది కరెక్ట్ నాలెడ్జ్ కావాలి. టెస్టులు చేసుకోండి. తర్వాత మనం చేసే రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య ఫాలో అవ్వండి. అద్భుతంగా హెల్త్ ఇంప్రూవ్ అవుతారు. 1 వీక్ 10 డేస్‌లోనే మీకు ఇంప్రూవ్‌మెంట్ తెలుస్తుందన్నమాట. మనం సరైన డైరెక్షన్‌లో వెళ్ళాలి. డైరెక్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ స్పీడ్. డైరెక్షన్ అంటే ఏంటి? మనం అర్థం చేసుకోవడం అన్నమాట దినచర్య. ఈ 7 ఎసెన్షియల్స్ ఏంటి? ఈ 7 ఫండమెంటల్స్ ఏంటి? అన్నీ చేయాలన్నమాట. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థాంక్ యూ.